శ్రీ గురుభ్యో నమః. సమస్త సన్మంగళాని భవంతు. భక్తులందరికీ కూడా విజ్ఞప్తి, ఈ క్రోధినామ సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం, ఈ వరలక్ష్మీ వ్రతం ఈ ఆగస్టు నెలలో 2024వ సంవత్సరం మరి 9వ తేదీ, 16వ తేదీ, 23వ తేదీ, 30వ తేదీ ఈ 4 వారాల్లో కూడా చేసుకోవచ్చు. దానికి ముందుగా గణపతి పూజ చేసుకోవాలి. ఈ విధంగా సంకల్పం చెప్పుకుని వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలి. ఈ వరలక్ష్మీ వ్రతం లక్ష్మీ జ్యోతిష్య స్మార్త విద్యాపీఠం ద్వారా తెలియజేయబడుతోంది. అందరూ కూడా విని శ్రద్ధగా చేసుకొని వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రులవుదాం. పూజ దగ్గర అన్నీ కూడా సర్దుకున్న తర్వాత అప్పుడు ఆన్ చేసుకుని చక్కగా విని చేసుకోండి. అంతా సవివరంగా ఉంటుంది. ముందుగా గణపతి పూజ, పసుపు విఘ్నేశ్వరుని చేసుకుని కుంకుమ బొట్టు పెట్టి బియ్యం మీద ఒక తమలపాక వేసి దాంట్లో ఉంచుకొని ఒక తాంబూలం చేత్తో పుచ్చుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పసవో వదంతి సా నో మంద్రేషమూర్జం దుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠుతైతు. కూర్చోండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఆ తాంబూలం వినాయకుడి పక్క నుంచి కాసిన నక్షత్రం వినాయకుడి దగ్గర నుంచి కాసిన నక్షత్రం మీద శిరస్సును వేసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. నీళ్లు శిరస్సు మీద చల్లుకుని ఆచమానం చేయండి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా స్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఆచమ్యా ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. గోవింద విష్ణు మధుసూదన త్రిక్రమ వామన శ్రీధర ఋషికేశపద్మనాభ దామోదర సంకృష్ణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ దోక్షజానారసమహాచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పసుపు గణపతి దగ్గర పుష్పం అక్షతలు వేసి నమస్కారం చేయండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. యేషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షత్ర ఓం అంటూ పూజ చేస్తుండే విఘ్నేశ్వరుడికి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. సచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తోస్తు. కొద్దిగా అక్షతల వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవరోధేన బ్రహ్మకర్మ సమారభే. గాలి లోపలికి పీల్చుకుని బయటికి విడిచిపెడుతూ 3 సార్లు ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఉమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. ఉదకం ముట్టుకుని 2 చేతులకి రాసుకోండి. మమ అనుకోండి.
యాజమానస్య ఉపాత్తదుర్దక్షయద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం వినాయక దేవతా ప్రీత్యర్థం వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనైన ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ శివశంభోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమనోంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే అంతర్వేదపుణ్యక్షేత్రే భీమమండలే సాలగ్రామ హరిహర విశ్వేశ్వర సమస్తదేవతా బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ. సొంతిల్లైతే స్వగృహే అని చెప్పుకోండి, అద్దిల్లైతే వసతి గృహే అని చెప్పుకోండి, దేవాలయం అయితే కనుక దేవాలయే అని చెప్పుకోండి. అస్మిన్ వర్తమానం వ్యావహారిక చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్షఋతూ శ్రావణమాసే శుక్లపక్షే ఆ రోజు తిథి అయితే ఏదైతే అది 9వ తారీఖు అయితే పంచమని, 16వ తారీఖు అయితే ఏకాదశ్యోపరి ద్వాదశ్యాం, 23వ తారీఖు అయితే కనుక చతుర్థ్యోపరి చతుర్థ్యామని, 30వ తారీఖు అయితే కనుక ద్వాదశ్యామని చెప్పుకోండి. వాసరస్తు భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం, మీ పేరు, మీ మగవారి పేరు, పిల్లల పేర్లు చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబానాం ఆయురారోగ్య మహదేశ్వర్య అభివృద్ధ్యర్థం. సంకల్పం చెప్పుకోండి, నేను చెప్పే మంత్రాలు చెప్పుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం శ్రావణమాస శుక్రవార మహాపర్వణి పుణ్యకాలే సమస్త ధనకనక వస్తువాహన సంపతు సమృద్ధి సిద్ధ్యర్థం గోమహిష్యాది పశుబాహుల్య సిద్ధ్యర్థం గృహేషు అష్టలక్ష్మీదేవి నిత్యనివాస సిద్ధ్యర్థం వరలక్ష్మీవ్రత మహోత్సవ శుభసమయే శ్రీ మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. కొద్దిగా అక్షతలో ఉదకం కింద తమలపాకు వేసుకుని అందులోకి విడిచిపెట్టేయండి. ఈ వినాయక పూజ అయ్యేదాకా పైన పీట మీద వరలక్ష్మి పూజ చేయకండి, ముందు వినాయక పూజ చేయాలి. ఇది అయిన తర్వాత ఆ పూజా కార్యక్రమం చెబుతాం, అప్పుడు చేద్దరుగా. ఆచమానం పాత్ర కాకుండా ఇంకొక పాత్ర, నీళ్ల పాత్ర దగ్గర పెట్టుకొని దానికి చుట్టూ పసుపు రాసి 3 చోట్ల గంధము కుంకుమ బొట్టుంచి, తర్వాత అక్షతలు పుష్పం వేసి కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి పైన చేయమూత వేసి పట్టుకోండి. ఓం తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలసం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య హస్తేనాజ్యా కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మా మధ్యే మాతృగుణా స్మృతః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపామసుంధరా అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హ్యధర్వణః అంగైశ్చ సహితాః సర్వే కలసాము సమాశ్రితాః. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిషజ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప పచవ ఆపో నమాపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప ఛందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాపవోం. పుష్పనీళ్ల చుట్టూ తిప్పండి. గంగే చయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్వన్న సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీ విఖ్యాతాః పంచగంగా ప్రకీర్తితాః. ఆయాంతు కలశోదకేన పూజా ద్రవ్యాణి చ సంప్రోక్ష్య దేవం ఆత్మానం చ సంప్రోక్ష్య దేవీం ఆత్మానం చ సంప్రోక్ష్య. పుష్పంతో ఉదకం అన్ని వాటి మీద కూడా చల్లి పూజా ద్రవ్యాల మీద పుష్పాలు
అలాగే అక్కడ పెట్టిన ప్రసాదాల మీద అన్ని వాటి మీద కూడా చల్లి ఆ తర్వాత మీ శిరస్సు మీద చల్లుకోండి. దేవం ఆత్మానంచ సంప్రోక్ష్య దేవీం ఆత్మానంచ సంప్రోక్ష్య. అయిన తర్వాత ఒక పుష్పం అక్షతలో తీసుకుని గం గణపతయే నమః అంటూ వినాయకుడిని ప్రార్థించండి. ఓం అసునీతే పునరస్మాసు యక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం యోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృడయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాభ ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే. శ్రీమహాగణాధిపతయే నమో నమః. స్థిరో భవ వరదో భవ సుప్రసన్నో భవ సుముఖో భవ. స్థిరాసనం గురు. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్త శుభముహూర్త వస్తు. వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గం గణపతయే నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహనం సమర్పయామి, సువర్ణ నవరత్నగజ సింహాసనం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి. కాస్త ఉదకం చల్లి తర్వాత పంచామృతాలు ఉంటే చల్లండి, లేకపోతే కాసిన ఆవు పాలు చల్లండి, గంట మ్రోగించండి. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వస్యవతమోరసస్తస్య భాజే దేహనః ఉసతీర్వ మాతరః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జన్మధ ఆపోచనయధా జనః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. శుద్ధోదకస్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. దూత్తో చేసినటువంటి వస్త్రం యజ్ఞోపవీతం ఉంచండి, లేదా అక్షతలో పుష్పం వేయండి. అభివస్త్రాదవసనాన్యర్షాభిధేనో పూయమానాః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభిస్వాన్ రథినో దేవసోమ. శ్రీమహాగణాధిపతయే నమో నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవీతం వరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాతు ఆయుష్యమగ్రియం ప్రతముంజ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధం జలకరించి కుంకుమ ముట్టుంచండి. గంధద్వారాందురాధరుషా నిత్యపుష్టాంగరీషణీయం ఈశ్వరీయం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఆజనేతే పరాజనే దూర్వారోహంతు పుష్పణీః హృదాశ్చ పుండరీకానసముద్రస్య గృహాజిమే. శ్రీమహాగణాధిపతయే నమో నమః. అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి. అక్షతైః పూజయామి. అక్షతలు పుష్పాలు గం గణపతయే నమః అంటూ 16 సార్లు వేయండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. శ్రీమహాగణాధిపతయే నమో నమః. షోడశనామభిః పూజాన్ సమర్పయామి. పరిమళధూపం. తర్వాత 1-2 అగరపుల్లలు తీసుకుని వెలిగించి ధూపం చూపించండి గంట మ్రోగిస్తూ. వనస్పత్యుర్భవే దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీమహాగణాధిపతయే నమో నమః. ధూపమాఘ్రాపయామి. కైవత్తులుంటే వెలిగించండి, లేకపోతే కనుక దీపానికి నమస్కారం చేయండి. సాధ్యం ద్రవర్త సంయుక్తం బంధనాయోజతం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాన్నరగాద్ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. శ్రీమహాగణాధిపతయే నమో నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఒక అరటిపండు బెల్లముక్క ఉంచి అక్కడ అరటిపండు తొక్క కొద్దిగా తీసి ఆ తర్వాత ఉదకంచండి వాటి మీద. ఓం భూర్భువస్సువః. ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. సత్యం వర్తేన పరిషించామి. అమృతమస్తు అమృతో వత్సరణమసి. శ్రీమహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం గుడఖండ కదలీఫలం నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. పుష్పం చేత్తో పుచ్చుకుని 5 సార్లు చూపించండి. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే
ఉదకపానీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు కింద తమలపాకులోకి విడిచిపెట్టండి. అస్తో వృక్షాళయామి, పాదో వృక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఇందాక ఉంచినటువంటి తాంబూలం ముట్టుకోండి వినాయకుడి దగ్గరది. పోగి ఫలైశ్చ కర్పూరే ఎర్నాగవల్లి ధలైర్యుతం ముక్తాచూర్ణేన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. ఒక 2 బిళ్ళలు హారతి కర్పూరం వెలిగించి గంట మ్రోగిస్తూ హారతి వండి విఘ్నేశ్వరుడికి. ఓం సంరాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగం సృజామసి. సంతః శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యత శ్రీరస్సు నిత్యమంగళాని భవంతు. కొద్దిగా నీరు చల్లి ఆ తర్వాత హారతి కడగద్దుకోండి. తేజో నీరాజనం చక్షు సరసిధారయా. పక్కనుంచేసి పుష్పం అక్షతలు ఒక చిల్లర పైసా చేత్తో పుచ్చుకొని వినాయకుడిని ప్రార్థిస్తూ మీ మనస్సులో ఉన్న అభీష్టం తలుచుకుని నమస్కారం చేసుకోండి. సుమగశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విగ్ధరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండస్సోర్పకర్ణో హేరంబస్కందపూర్వజః షోడశైతాని నామాని యప్పటే చునుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. చెప్పండి ఒకసారి. వినాయకం నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. వేదోక్త దివ్యసవర్ణ మంత్రపుష్పము సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. మళ్ళీ నమస్కారం చేస్తూ అందరూ కూడా చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం పుత్రాంశ్చ సౌఖ్యకం పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహిమే గణనాయక. కొద్దిగా అక్షతలో నీరు కింద తమలపాకులకు విడిచిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపః యత్పూజితం మయా దేవ పరిపూర్ణం దదస్తుతే. అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజయాది భగవాన్ సర్వాత్మకః. సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్తు భవంతో బ్రువంతు. ఉత్తరోత్తర శుభకర్మణి అవిఘ్నమస్తు. పూజ చేసిన పుష్పం అక్షతలు కడగద్దుకుని శిరస్సును ధరించండి. ఓం శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వాదు స్వప్ననాశని. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్యాసన్నో తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః. ఆ వినాయకుడి పళ్ళెం పైకెత్తి 3 సార్లు అక్కడే ఉంచేసండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి. శోభనార్థం మమ గృహే క్షేమాయ లాభాయ పునః ఆగమనాయ చ పునః సందర్శనాయ చ. గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం గణాధిప. యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిప. ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజాంచైవ న జానామి క్షమ్యతాంచ గణాధిప. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యథాస్థానం ప్రవేశయామి. అక్కడికి గణపతి పూజా కార్యక్రమం పూర్తయింది. వరలక్ష్మి పూజా కార్యక్రమం పైన పీట మీద చెయ్యాలి. ఈ వినాయకుడి పళ్ళెం తీసి ఈశాన్య భాగంలో పెట్టండి, ఎడం చేతి పక్కకి. ఆ తర్వాత తోరం కూడా కలస దగ్గర పెట్టండి. 9 ముళ్లతో తోరం కట్టుకోవాలి. తోరం కూడా అక్కడ తమలపాకు వేసి అందులో ఉంచుకుని పదార్థములన్నీ దగ్గర పెట్టుకుని మళ్ళీ మళ్ళీ లేవకుండా అన్నీ దగ్గరగా ఉంచుకోండి. వరలక్ష్మీ పూజకి సంకల్పం చెబుతున్నాను. మరలా ఆచమానం చేయండి. ఆచమ్య. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః. 4వసారి చీకటి వేసుకోండి.
గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ ధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. చేతులు తుడిచేసుకోండి. తడి చేతులతో పూజలు చేయకూడదు. అంచేత శుభ్రమైనటువంటి వస్త్రం ఒకటి దగ్గర ఉంచుకొని చేతులు తుడుచుకొని ఆ తర్వాత కొద్దిగా అక్షతలు కళ్ళకద్దుకొని వాసన చూసి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకోండి. చెప్పండి. పూర్వ సంకల్ప ప్రకారేణ ఒకసారి మీ గోత్రం, మీ మగవారి పేరు, మీ పేరు, పిల్లల పేర్లు అనుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్నే సమేతస్య సహ కుటుంబానాం ఆజురారోగ్య మహదైశ్వర్యాభివృద్ధ్యర్థం. చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం. మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం శుక్రవార భృగువాసర మహాపర్వణి పుణ్యకాలే వరలక్ష్మి వ్రతోద్యాపనం వ్రతమఖాఖ్యం కర్మ కరిష్యే. కాసిన అక్షతలు కాసిన నీళ్లు కింద తమలపాకులకు విడిచిపెట్టేసండి. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని చెప్పి సంకల్పం చేశారు. పైన పీట మీద అన్నీ కూడా సర్దుకున్నారు కాబట్టి ఒక్కసారి కలశను ముట్టుకోండి. లేకపోతే కనుక అమ్మవారి యొక్క ప్రతిరూపం ఫోటోనైనా పర్వాలేదు, ముట్టుకోండి. వరలక్ష్మీ వ్రతానికి సాధారణంగా కలశ పెట్టకుండా ఎవరూ కూడా చెయ్యరు. అంచేత లేకపోతే పీట ముట్టుకున్నా పర్వాలేదు, పైకి ఎత్తకుండా ముట్టుకోండి. మామూలుగా కలశను ముట్టుకోండి, లేదా అక్కడ ఉన్నటువంటి ఆ దేవతా పటాన్ని కానీ పీటను కానీ ముట్టుకోండి, లేదా పూజామందిరాన్ని ముట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాసు జక్ష పునః ప్రాణమిహనో దేహి భోగం యోక్పస్యేమ సూర్యముచ్చరన్ తవనమతే మృడయాన స్వస్తి అమృతం మయి ప్రాణ అమృతమావ ప్రాణానేవ యథాస్థానముపయతే. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. ఓం శ్రీం శ్రీం శ్రీకరీం ధనకరీం ధాన్యకరీం ధనధాన్యకరీం ధనధాన్యైకవృద్ధికరీం సర్వసమృద్ధికరీం సర్వసంపత్కరీం శ్రీం శ్రీం శ్రీమహాలక్ష్మీదేవ్యై నమో నమః. ప్రాణప్రతిష్టాపన ముహూర్త శుభముహూర్తో అస్తు. నమస్కారం చేస్తూ చెప్పండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. ఒక్కొక్క పుష్పం అమ్మవారి దగ్గర వేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసర నమస్కృతే. వరలక్ష్మీ దేవతాయై నమో నమః. ధ్యానం సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. వరలక్ష్మీదేవ్యై నమో నమః. ఆవాహనం సమర్పయామి. ఓం రత్నసింహాసనం. పుష్పం అక్షతలు వేయండి. సూర్యాయత నిభస్ఫూర్తే స్ఫురదత్రా విభూషితం సింహాసనమిదం దేవీ స్థీయతాం సురపూజితే. వరలక్ష్మీదేవ్యై నమో నమః. రత్నసింహాసనం సమర్పయామి. పుష్పంతో కొద్దిగా ఉదకం చల్లండి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవీ గృహాణ సురపూజితే. వరలక్ష్మీదేవ్యై నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోరర్ఘ్యం సమర్పయామి. సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహేణే దేవి.
తం సర్వదేవ నమస్కృతే వరలక్ష్మీదేవ్యే నమో నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలాగే పంచామృతాలు చల్లండి. ఓం సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. పంచామృత స్నానం సమర్పయామి. అనంతరం శుద్ధోదక స్నానం సమర్పయామి. మళ్ళీ కాస్త ఉదకం చల్లండి. గంగాజలం మయా నీతం మయా దేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరీ. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి చీర రవికెలగుడ్డ వస్త్రం లేని పక్షంలో దూత్తో చేసిన వస్త్రం కలశం మీద ఉంచి నమస్కారం చేసుకోండి. ఆ గాజులు శుభప్రదమైన ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేయండి. ఓం వస్త్రయుగ్మం సురార్చితాంఘ్రియుగడే దుకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. కేయూర కంకణే దివ్యే హార నూపురమేఖలాః విభూషణాన్యమూల్యాని గృహాన్ ఋషి పూజితే. తప్తహేమకృతం సూత్రం ముక్తాదాం విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే. దూత్తో చేసినటువంటి యజ్ఞోపవీతం కూడా ఉంచి నమస్కారం చేసుకోండి. వరలక్ష్మీదేవ్యే నమో నమః. వస్త్ర యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధం 3 సార్లు చిలకరించి అమ్మవారికి కుంకుమ వేసి మీరు కూడా గంధం కంఠం దగ్గర రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకోండి. ఓం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాం స్థండులాన్ శుభాను హరిద్ర కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అలంకరణార్థం కుంకుమాన్ సమర్పయామి. చక్కటి పుష్పాలు 2 వేసి నమస్కారం చేసుకోండి. చామంతి పుష్పాలు లేకపోతే మల్లె పుష్పాలు మందార పుష్పాలు ఏవైనా పర్లేదు వేయండి. మల్లికా జాజి కుసుమై మల్లికా పూజ కుసుమైశ్చ చంపకైర్వకుళైస్తథా శతపత్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. పుష్పాణి పూజయామి. తర్వాత పుష్పాలు అక్షతలు పసుపు కుంకం ఓం వరలక్ష్మీ దేవతాజై నమః అంటూ చేస్తూ ఉండండి. లేని పక్షంలో శ్రీమాత్రే నమః అంటూ చేసినా ఇబ్బంది లేదు. అలా చేయండి. అష్టోత్తరం పూజ చెబుతాను. ఓం అథాంగ పూజ ఓం చంచలాయే నమః. ఓం పాదో పూజయామి. చపలాయ నమః. ఓం జాననీ పూజయామి. పీతాంబరధరాయే నమో నమః. ఓం పూర్వం పూజయామి. కమలవాసిన్యే నమో నమః. ఓం కటిం పూజయామి. పద్మాలయాయే నమో నమః. ఓం నాభిం పూజయామి. మదనమాత్రే నమః. ఓం స్తనో పూజయామి. లలితాయే నమో నమః. ఓం భుజధ్వజం పూజయామి. కంబుకంఠే నమో నమః. ఓం కంఠం పూజయామి. సుముఖాయే నమో నమః. ఓం ముఖం పూజయామి. శ్రీజై నమో నమః. ఓం ఓష్ఠౌ పూజయామి. సునాసికాయే నమో నమః. ఓం నాసికాం పూజయామి. సునేత్రాయే నమో నమః. ఓం నేత్రౌ పూజయామి. రమాయే నమో నమః. ఓం కర్ణౌ పూజయామి. కమలాయే నమో నమః. ఓం శరః పూజయామి. వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఓం సర్వాణ్యంగాని పూజయామి. అమ్మవారికి అష్టోత్తరం చెబుతున్నాను. పుష్పాలు చేయండి. తర్వాత పసుపు కుంకం చేయొచ్చు. అక్షతలు చేయొచ్చు. అన్నీ కూడా మానకుండా మాత్రం అష్టోత్తరం అయ్యేదాకా అమ్మవారికి చేస్తూ ఉండండి. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఓం ప్రకృత్యే నమః. ఓం వికృత్యే నమః. ఓం విద్యాయే నమః. ఓం సర్వభూత హితప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వధాయే నమః. ఓం సుధాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్త్యే నమః. ఓం అదిత్యే నమః. ఓం దిత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయే నమః. ఓం వసుధారణ్యే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్ష్యే నమః. ఓం క్రోధ సంభవాయే నమః. ఓం అనుగ్రహపదాయే నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమో నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యే నమో నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం
పద్మముఖ్యే నమ ఓం పద్మనాభప్రియాయ నమ ఓం రమాయ నమ ఓం పద్మమాలాధరాయ నమ ఓం దేవ్యే నమ ఓం పద్మిన్యే నమ ఓం పద్మగంధన్యే నమ ఓం పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాభిముఖ్యే నమ ఓం ప్రభాయ నమ ఓం చంద్రాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రసహోదర్యే నమ ఓం చతుర్భుజాయ నమ ఓం చంద్రరూపాయ నమ ఓం ఇందురాయ నమ ఓం ఇందుశీతలాయ నమ ఓం ఆహ్లాదజననీయ నమ ఓం పుష్ట్యే నమ ఓం శివాయ నమ ఓం శివకర్త్యే నమ ఓం సత్యే నమ ఓం విమలాయ నమ ఓం విశ్వజననీయ నమ ఓం తుష్టయే నమ ఓం దారిద్ర్యనాశనీయ నమ ఓం ప్రీతిపుష్కరణీయ నమ ఓం శాంతాయ నమ ఓం శుక్లమాల్యాంబరాయ నమ ఓం శ్రీయే నమ ఓం భాస్కర్యే నమ ఓం బెల్వనలయాయ నమ ఓం వరారోహాయ నమ ఓం యశస్విన్యే నమ ఓం వసుంధరాయ నమ ఓం ఉదారాంగాయ నమ ఓం హరిణ్యే నమ ఓం హేమమాలిన్యే నమ ఓం ధనధాన్యకర్త్యే నమ ఓం సిద్ధయే నమ ఓం శ్రేణసౌమ్యాయ నమ ఓం శుభప్రదాయ నమ ఓం నృపవే స్మిగతానంతాయ నమ ఓం వరలక్ష్మే నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభాయ నమ ఓం హిరణ్యప్రాకారాయ నమ ఓం సముద్రతనయాయ నమ ఓం జయాయ నమ ఓం మంగళాయ నమ ఓం దేవ్యే నమో నమ ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమ ఓం విష్ణువత్నే నమ ఓం ప్రసన్నాక్ష్యే నమ ఓం నారాయణ సమాశ్రితాయ నమ ఓం దారిద్ర్యధ్వంసన్యే నమ ఓం దేవ్యే నమ ఓం సర్వోపద్రవవారుణ్యే నమ ఓం నవదుర్గాయే నమో నమ ఓం మహాకాళ్యే నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమ ఓం త్రిభువనేశ్వర్యే నమో నమ ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమ అష్టోత్తర శతనామభి పూజాన్ సమర్పయామి హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. మళ్ళీ 2 అగరొత్తులు వెలిగించి మంటార్పి పొగ చూపించండి. ధూపం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సమనోహరం ధూపం దాస్యామి దేవేశీ వరలక్ష్మీ గృహాణతం. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. ధూపమాఘ్రాపయామి. దీపం తర్వాత కైవత్తులు వెలిగించండి, లేదా దీపారాధన నమస్కారం చేయండి. ఘృతర్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవీ గృహాణముదితా భవ. శ్రీ వరలక్ష్మీదేవ్యే నమో నమః. దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అక్కడ పదార్థాలన్నీ పెట్టుకున్నారు కదా ప్రసాదాలు, ఆ ప్రసాదాలన్నీ కూడా మూతలు తీసి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ముచికి తీసేసి కొబ్బరి చెక్కలు అరటిపళ్ళు అలాగే ఈ ప్రసాదాలు అన్ని వాటిని కూడా సిద్ధం చేసుకుని నివేదన చేయాలి. అంచేత కొబ్బరికాయ కొట్టండి ముందు. యా ఫలినేర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పణీ బృహస్పతి ప్రసూదాస్థానో ముంచంత్వగుంహసః అన్నీ ఉంచుకుని వాటి మీద ఉదకం చలండి పైకి లేచి ఒంగన నివేదన చేయాలి. ఓం నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం దత్సపితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాతు. సత్యం వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపత్సరణమసి. ఆవాహిత సర్వదేవతా సమేత మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీదేవ్యే నమో నమః. అవసరార్థం షడ్రసోపేత మహానైవేద్యం మధుర పదార్థాన్ని నివేదయామి. నారికేళ శకలాన్ని నివేదయామి. కదలీఫలాన్ని నివేదయామి. బహుబీజఫలాన్ని నివేదయామి. నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాణ హరివల్లభే. పుష్పం చేత్తో పుచ్చుకుని 5 సార్లు నివేదన చేయండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే కొద్దిగా ఉదకం కిందకి విడిచిపెట్టండి తమలపాకులోకి. ఉదకపానీయం సమర్పయామి. అస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, 1 ఒక్క చిల్లర పైసా తాంబూలం సర్ది అమ్మవారి పక్కన ఉంచండి. భోగి ఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. ముఖశుద్ధ్యర్థం తాంబూలం సమర్పయామి. తర్వాత నీరాజనం. కొద్దిగా హారతి కర్పూరం వెలిగించి గంట మ్రోగిస్తూ అమ్మవారికి హారతి ఇవ్వండి. నీరాజనం సమానేతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే. సమ్రాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖేతయా మాసగం సృజామసి. సందః శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు.
నిత్యదశ్రీరుస్సు నిత్యమంగళాని భవంతు. ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తేజో నీరాజనం చక్షుః శిరసి ధారయా. కొద్దిగా నీళ్ళు చల్లి హారతి కళ్ళగద్దుకోండి. తేజో నీరాజనం చక్షుః శిరసి ధారయా. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జయ శ్రీమద్ రమారమణ గోవింద గోవింద. పుష్పాలు అక్షతలు చిదరవేస్తూ మరలా చేత్తో పుచ్చుకోండి మంత్రపుష్పం. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. ఓం పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ. యా సా పద్మాసనస్థా విపులకటిదటీ పద్మవత్రాజతాక్షీ గంభీరావర్తనాభిస్తన భరణమితా శుభ్రవస్తోత్తరీయా. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖజితైः స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతి గృహే సర్వమాంగళ్యయుక్తా. మమ గృహే సర్వమాంగళ్యయుక్తా. లక్ష్మీం క్షీరసముద్రరాజితనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం. శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. శుద్ధలక్ష్మేర్మోక్షలక్ష్మేర్జయలక్ష్మీ సరస్వతి శ్రేర్లక్ష్మేర్వరలక్ష్మేశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశౌవాసమభైతముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటిప్రతిభాంధ్రనేత్రాం భజేహమంబాం జగదీశ్వర్యంతాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. అమ్మవారి దగ్గర నుంచి నమస్కారం చేసుకోండి. దివ్యసువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. తర్వాత కొద్దిగా అక్షతలు తీసుకొని 3 సార్లు ప్రదక్షిణ కుడి చేతి వైపుగా తిరగాలి. యాని కానిజ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవి త్రాహి మాన్ కృపయా దేవి శరణాగతవత్సలః. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వరీ. రక్ష రక్ష వరలక్ష్మీదేవ్యే నమో నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఒకసారి అనుకోండి. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహిమాం భక్తవరదే వరలక్ష్మి నమో నమః. అక్షతలు పుష్పాలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేయగలిగితే అంటే ఆడవారు పంచాంగ నమస్కారం అని చెప్పి మోకాళ్ళు వంచి శిరస్సు వంచి చేతులు జోడించి చేతుల మీద శిరస్సు ఆంచి నమస్కారం చేయాలి. దాన్నే పంచాంగ నమస్కారం అంటారు. అంచేత ఆ విధంగా చేయాలి. చెప్పండి. ఉరస శిరస దృష్ట్యా మనస వచస పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగః ఉచ్యతే. మంత్రపూర్వక సాష్టాంగ నమస్కారం సమర్పయామి. కొద్దిగా అక్షతలు ఉదకం కూర్చొని తమలపాకులకు విడిచిపెట్టేసేయండి. యస్య స్మృత్యాది నామోక్త్యా తపః పూజాంక్రియాదిషు నియోనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం దదస్తుతే. అనయా ధ్యానమావాహనాది షోడశ ఉపచార పూజయాది భగవాన్ భగవతి సర్వాత్మకః సర్వం శ్రీ. ఏతత్ఫలం మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూపిణి వరలక్ష్మీదేవి అర్పితం అస్తు. విడిచిపెట్టేసి పూజ చేసిన కుంకుమ బొట్టు ఉంచుకొని పుష్పం కడగద్దుకుని శిరస్సును ధరించండి. వరలక్ష్మీదేవి ప్రసాదం శిరసా గృహ్ణామి. అది ఆ తర్వాత ఆ తోరం పెట్టుకున్నారు కదా, తోరం మీద కొద్దిగా అక్షతలు 9 సార్లు వేయండి. ఓం కమలాజై నమః ప్రథమ గ్రంథం పూజయామి.
రమాయై నమో నమః ద్వితీయగ్రంథిం పూజయామి. లోకమాత్రే నమో నమః తృతీయగ్రంథిం పూజయామి. విశ్వజనన్యే నమో నమః చతుర్థగ్రంథిం పూజయామి. మహాలక్ష్మ్యై నమో నమః పంచమగ్రంథిం పూజయామి. క్షీరాబ్ధితనయాజై నమః షష్ఠగ్రంథిం పూజయామి. విశ్వసాక్షిణ్యే నమో నమః సప్తమగ్రంథిం పూజయామి. చంద్రసోదర్యే నమో నమః చంద్రసహోదర్యే నమో నమః అష్టమగ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమో నమః నవమగ్రంథిం పూజయామి. చక్కగా తోరములు, పుష్పాలు, అక్షతలు పట్టుకొని అమ్మవారిని ప్రార్థించండి. అమ్మవారి యొక్క వ్రత కథ. వరలక్ష్మీ వ్రతం సకల సౌభాగ్యాన్ని ఇచ్చినటువంటి వ్రతం, సకల ధనకనక వస్తువాహనాలన్నీ కూడా ఇచ్చే వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యైః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మనకి ఈ రోజుల్లో అంటే అనేక దేవాలయాలు ఉన్నాయి. ప్రతి గ్రామానికి కూడా ఒక దేవాలయం, మంచి మంచి క్షేత్రాలు, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. మరి కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం ఇవన్నీ యుగాల్లో దేవాలయాలు తక్కువ. ఎక్కువగా నదీ తీరాలు, మహారణ్యాల్లో ఈ యొక్క పూజలు, నోములు, వ్రతాలు, తపస్సులు అన్నీ కూడా చేస్తూ ఉండేవారు. మునుల యొక్క ఆశ్రమాలన్నీ కూడా నదీ తీరంలోనే ఉండేవి. మొత్తం గోదావరి తీరంలో, కృష్ణానదీ తీరంలో, మొత్తం అన్ని నదీ తీరాల్లో కూడా ఉండేవి. అంచేతే మనకి రాజమండ్రి దాకా గోదావరి నది పూర్తిగా ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి నుంచి 7 పాయలుగా విడిపోయి సప్త గోదావరి అని చెప్పి మహర్షుల పేర్లతో 7 మహర్షులు, సప్త మహర్షులు, వారి పేర్లతో గోదావరి చీలి అక్కడి నుంచి సముద్రంలో కలుస్తుంది. ఆ విధంగా అక్కడక్కడ మహర్షులందరూ కూడా ఆశ్రమాలు వేసుకొని మంచి మంచి విషయాలన్నీ కూడా ఆ ప్రాంతవాసులందరికీ కూడా చెబుతూ ఉండేవారు. ఆ విధంగా మరి ఏది పుట్టనప్పటికీ కూడా, అంటే ఏ పూజా కార్యక్రమం, ఏ వ్రతము, ఏ నోము పుట్టినప్పటికీ కూడా అదంతా కూడా నైమిసారణ్యంచే వస్తుంది. నైమిసారణ్యం ఉత్తరప్రదేశ్లో ఈనాటికి కూడా చక్కగా విరాజిల్లుతూ, ఈ అయోధ్య రామమందిరం ప్రతిష్టాపన అయిన తర్వాత అయోధ్య వెళ్ళిన వారంతా కూడా చక్కగా నైమిసారణ్యం కూడా వెళ్ళి అన్నీ చూచి వస్తున్నారు. భక్తులందరూ కూడా, భక్త ప్రియులందరూ కూడా, జనులందరూ కూడా అటువంటి నైమిసారణ్యంలో కూర్చుని శౌనకాది మహర్షులందరూ కూడా తపస్సు చేస్తూ ఉన్నారు. ఓం నమో నారాయణాయ అంటూ విష్ణుమూర్తి వారి గురించి తపస్సు చేస్తుంటే సూత మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తి వారి యొక్క స్వరూపం అన్నమాట. ఆయన మొత్తం అన్నీ కూడా తిరుగుచూ నైమిసారణ్యంలోనికి బారెడి గడ్డం, మూరుడు మేసంతో, శిష్య బృందంతో చక్కగా అక్కడికి విచ్చేశారు. ఆయన్ని మంచి ఉచితాసనంపై కూర్చోబెట్టి, మరి ఎవరైనా పెద్దవారు వచ్చినప్పుడు, చదువుకున్నవారు వచ్చినప్పుడు, పండితులు వచ్చినప్పుడు లేచి నిలబడి మరి సాధారణంగా వారిని తీసుకొచ్చి అర్ఘ్యపాదకులు ఇచ్చి వారు కూర్చునే వరకు కూడా మనం కూర్చోకూడదు. అది విజ్ఞుల యొక్క లక్షణం. ఆ విధంగా ఈ 108 మంది శిష్యులు, శౌనకాది మహర్షులందరూ కూడా వాళ్ళంతా కూడా లేచి గురువుగారిని తోడుకొని గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓ మహానుభావ, ఓ సూత మహర్షి, ఏనాడో చేసుకున్న అదృష్టం వల్ల మీ దర్శనం మాకు లభించింది, రండి అని చెప్పి పాదాలు కడిగి ఆ పాదములు కడిగిన నీరు వారి శిరస్సు మీద చల్లుకుని ఆ తరువాత అర్ఘ్యపాదకులు ఇచ్చేవారికి మంచి ఉచితాసనంపై కూర్చోబెట్టి వారి కింద కూర్చొని గురువు గారిని అడుగుతూ ఉన్నారు. ఓ మహానుభావ, ఓ సూత మహర్షి, మరి లోకం మీద ఈ 3 యుగాలు కూడా పూర్తయి కలియుగం వస్తోంది. కలి అంటేనే మహాపాపం. పాపయుగంలో మానవులంతా కూడా సంచరిస్తూ అనేక ఈతి బాధలతో అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందులో ముఖ్యంగా ధనం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కలియుగంలో ధనమూలం ఇదం జగత్తు అని చెప్పబడుతోంది. ధనం ఉంటేనే మానవుడికి గౌరవం అని చెప్పి కలియుగంలో చెప్పబడుతుంది. ధనం ఉంటేనే 10 మంది కూడా దగ్గరికి చేరతారు, లేకపోతే కనుక అందరూ కూడా దూరంగా వెళ్ళిపోతారు, పిలిస్తే కూడా రారు. అటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంచేత రెండవది దంపతియుక్తంగా కాకుండా మరి వివాహం అయిన తర్వాత దంపతియుక్తంగా కూర్చొని సత్యనారాయణ స్వామికి వ్రతం చేస్తారు. అలా కాకుండా స్త్రీలు ఒక్కరూ కూర్చొని చక్కగా వ్రత కార్యక్రమం చెయ్యాలి, పూజా కార్యక్రమం చేసుకోవాలి. ఆ స్త్రీ చేసినటువంటి పూజా కార్యక్రమం వల్ల సకల సౌభాగ్యాలు కూడా పొంది ఆమె భర్త చేసే సమస్త వ్యాపార వాణిజ్య వ్యవహార ఉద్యోగములన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరి వారంతా కూడా సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో పుత్రపౌత్రాభివృద్ధిగా అందరూ కూడా సుఖంగా దీర్ఘ సౌమంగలిగా ఉండేటటువంటి ఒక వరం ఇప్పించవలసింది అని చెప్పి అడిగారు. చూడండి ఎంత పెద్ద ప్రశ్న. అలా అడిగేసరికి మరి సూత మహర్షి కదా, ఆయనకి తెలవని విషయం లేదు. అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు కూడా ఔపోసన పట్టినటువంటి మహానుభావుడైన సూత మహర్షి చిరునవ్వు నవ్వుతూ, నాయనలారా, చాలా మంచి ప్రశ్న వేసినారు. దేనివలన అయితే మనుష్యులందరూ కూడా సంసారం విడువబడి ధన కనక వస్తువాహనాలు పొంది ఆయురారోగ్య భోగభాగ్యాలు పొంది సుఖంగా ఉంటారో అటువంటి వ్రతాన్ని పూర్వకాలముందు కైలాస పర్వతం మీద పార్వతీదేవికి పరమేశ్వరుడు ఉపదేశం చేశారు. అటువంటి పరమేశ్వరుడు ఉపదేశం చేసినటువంటి వ్రతాన్ని నేను మీకు చెప్తాను కాబట్టి స్థిరచిత్తులై భక్తి శ్రద్ధలతో సావధానంగా శ్రద్ధగా వినండి అని చెబుతూ ఉన్నారు. వాగర్ధ వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుడు జగత్తుకే తల్లిదండ్రులు వారిద్దరూ కూడా. అటువంటి ఈ యొక్క దేవతామూర్తులంతా కూడా కలిసి మరి ప్రతి పౌర్ణమికి కూడా దర్బారు సేవ అని చెప్పి చక్కగా చేస్తూ ఉంటారు. ముల్లోకాల్లో అంటే బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసవ్రతం మీద 3 లోకాల మీద కూడా ఈ యొక్క దర్బారు సేవ అని చెప్పి పౌర్ణమి రోజున దేవతామూర్తులంతా కూడా 33 కోట్ల దేవతలు కూడా ఒక చోటకు చేరి ఆనంద విహారాల్లో డోలయాయమనంలో చక్కగా తీరియాడుతూ వారంతా కూడా చక్కగా ఉంటూ ఉంటారు. ఈ విధంగా జరుగుతోంది. ఆ రోజున కైలాస పర్వతం మీద సభంతా కూడా రాని దేవుడు అంటూ కూడా అక్కడ లేరు, మొత్తం అందరూ ఉన్నారు, ప్రతి వారు ఉన్నారు. అటువంటి సమయంలో పార్వతీదేవి ఒక్కసారి పైకి లేచి పరమేశ్వరుని ప్రార్థించింది. నమశివాభ్యాం నమ యౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. పార్వతీదేవి లేచి పరమేశ్వరుడికి నమస్కారం చేసి ఆ పక్కనే నారద మహర్షి, చండీశ్వరుడు, భృంగీశ్వరుడు, ప్రమదగణాదులు అందరూ కూడా ఉన్నారు. మొత్తం అందరి సమక్షంలో లేచి నమస్కారం చేసింది ఆవిడ. నమస్కారం చేసి, నాథ, మరి నేను కూడా స్త్రీనే కదా, భూలోకంలో ఉన్నటువంటి
స్త్రీలందరూ కూడా సకల సౌభాగ్యాలు కూడా పొంది వారంతా కూడా పిల్లా పాపలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఉండాలి, అటువంటి ఒక వరం ఇప్పించవలసింది అని చెప్పి కోరింది ఆమె. వెంటనే అలా అడిగేసరికి మరి భార్య అడిగితే ఏ భర్త అయినా కాదనగలడా? కోరని కోరికన ఏదన్నా కోరితే చేయలేడేమో తప్ప, పైగా దేవతా స్వరూపుడు అయినా అన్నీ కూడా ఆయన చేతిలోనే ఉంటాయి. మొత్తం పరమేశ్వరుడు, సకల జగత్తంతా కూడా ఆయన చేతిలోనే ఉంటుంది. అటువంటి సమయంలో పరమేశ్వరుడు ఇదేదో లోక కళ్యాణం కోసం అమ్మవారు ఏదో అడిగింది, ఆవిడికి తెలవని విషయం కాదు, అయినప్పటికీ కూడా మన ద్వారా తెలుసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో అడిగారు అమ్మవారు అని చెప్పి, ఓ కాత్యాయని, మరి నీవు అడిగిన ప్రశ్న చాలా బాగుగా ఉంది. ఆ అడిగిన దానికి చెప్పే విధానం ఏమిటంటే, వరలక్ష్మీ వ్రతము అని చెప్పి ఒక వ్రతం ఉంది. ఈ వ్రత కార్యక్రమాన్ని ఆషాఢమాసం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం రోజున ఎవరైతే చేస్తారో, ఎవరైతే కథలు వింటారో, ఎవరైతే ప్రసాదాలు స్వీకరిస్తారో, ఎవరైతే ఆ యొక్క తోరాన్ని కుడి చేతి కట్టుకుంటారో వారందరికీ కూడా ఆ లక్ష్మీదేవి సకల వరాలు అన్నీ కూడా ఇచ్చి చక్కగా చూస్తూ ఉంటుంది. ఆవిడ సకల సౌభాగ్యాలు కూడా ఇచ్చేటువంటి తల్లి. అటువంటి వరలక్ష్మీదేవి మరి ఆడవారికి సౌభాగ్యమే ముఖ్యం కాబట్టి శిరస్సు దగ్గర నుంచి పాదాల దాకా ఎన్ని ఆభరణాలు ధరించినా 7 వారాలు నగలు వేసుకున్నప్పటికీ కూడా మరి నుదుటన బొట్టు లేకపోతే లోటుగా ఉంటుంది. అంచేత సౌభాగ్యం కావాలి అంటే ప్రతిరోజు కూడా చక్కగా కుంకుమ చందనాలన్నీ కూడా ధరిస్తూ సౌమంగళిగా ఉండాలి. అటువంటి సుమంగళిగా ఉండాలి అంటే వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలి అని చెప్పి ఈ వరలక్ష్మి వ్రత విధానాన్నంతా కూడా చక్కగా పరమేశ్వరుడు చెప్పారు. అలా చెప్పేసరికి ఆమె చాలా ఉబ్బితబ్బిబ్బైపోయి, పార్వతీదేవి పరమేశ్వరుడు అడిగిన వెంటనే నాకు చక్కగా చెప్పారని చెప్పి చాలా ఆనందించి మరలా అడుగుతుందట, ఓ స్వామి, నా యందు దయవల్ల ఈ దేవతామూర్తుల సమక్షంలో చక్కగా ఈ వరలక్ష్మి వ్రత విధానం గురించి మొత్తమంతా కూడా చెప్పారు. అయితే మరి నేను కూడా స్త్రీనే కదా, అంచేత ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తాను అని చెప్పి మరి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ, ఆ శ్రావణ మాసం వచ్చిన తర్వాత పౌర్ణమి ముందు శుక్రవారం నాటికి కైలాస పర్వతమంతా కూడా చక్కగా అలంకారం చేసి అలంకరింపజేసి, ఆ తర్వాత శుక్రవారం రోజున ఈ పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా కూర్చుని మొట్టమొదటిసారిగా కైలాస పర్వతం మీద వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని చేసి పరమేశ్వరుడి చేత ఆ యొక్క తోరాన్ని చేతికి ధరింపజేసుకుందామే. అలా కట్టించుకున్న తర్వాత మరలా పైకి లేచి మరలా దేవతామూర్తులంతా కూడా వచ్చారు. మరి ఏదైనా దేవతా కార్యక్రమం చేస్తున్నామంటే మరి మొత్తం అందరినీ కూడా పిలుచుకుంటాం కాబట్టి ఆ విధంగానే దేవతామూర్తులందరినీ కూడా అమ్మవారు పిలిచారు. మరి అమ్మవారు పిలిస్తే రానివారు ఉంటారా? అందరూ విచ్చేశారు. మళ్ళీ ఆ పౌర్ణమి శుక్రవారం రోజున అందరూ కూడా కూర్చుని వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత స్వామివారికి నమస్కారం చేసి మళ్ళీ అడుగుతోందట ఆవిడ, ఓ స్వామి, మీరు చెప్పిన ప్రకారంగా మరి నేను కూడా స్త్రీనే కాబట్టి నాకు కూడా సౌభాగ్యం కావాలి కాబట్టి చక్కగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నాను, కథ విన్నాను, తోరం కట్టుకున్నాను, ప్రసాదం అందరికీ కూడా పంచిపెట్టాను, నేను కూడా స్వీకరించాను, మీకు కూడా ప్రసాదం పెట్టాను. అయితే ఎంత మహత్తర బృహత్తర కార్యక్రమం ఈ వరలక్ష్మి వ్రతం ఈ కైలాస పర్వతం మీద దేవలోకంలోనూ ఆగకూడదు. ఇది భూలోకంలోకి విస్తరించాలి. భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా చక్కగా చేసుకోవాలి. వారంతా కూడా సకల సౌభాగ్యాలు కూడా పొందాలి, పిల్లాపాపలతో పుత్రపౌత్రాభివృద్ధిగా ఉండాలి, ఇది నా కోరిక అని చెప్పి మరలా అడిగిందామె.
పరమేశ్వరుడు ఏకపక్ష నిర్ణయం తీసుకోకుండా ఈ అమ్మవారు చెప్పిన మాటలు విని ఒక్కసారి ఆలోచించి, ఓ కాత్యాయని, నీవు అడిగిన దానికి సమాధానం చెబుతాను వినవలసిందే అని చెప్పి ఎక్కడో దూరంగా కూర్చున్నటువంటి నారద మహర్షిని పిలిచారు. ఓ నారదా, ఇలా రావయ్యా అని చెప్పి ఆ నారద మహర్షి వచ్చాడు. మరి నారద మహర్షి అంటే ఆయనకి తెలవని విషయం ఉండదు. ఎప్పుడూ కూడా త్రిలోక సంచారి, ఒక చోట కూర్చోడు. అన్ని విషయాలు కూడా ఆయనకి తెలుసు. ఎక్కడ ఏం జరుగుతోందో మొత్తం అన్నీ కూడా ఆయనకి తెలుసు. అన్ని లోకాలు కూడా తిరుగుతూ ఉంటాడు ఆయన. అటువంటి నారద మహర్షి పిలిచి, ఓ నారద మహర్షి, ఇదంతా చూస్తూ వింటున్నావు కదా, మరి ఈ వరలక్ష్మి వ్రతాన్ని భూలోకంలో ఆచరించడానికి అర్హురాలైనటువంటి స్త్రీలు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అడిగారు. అలా అడిగేసరికి ఈ నారద మహర్షి వెంటనే పార్వతీ పరమేశ్వరులకి సాష్టాంగ నమస్కారం చేశాడు. వాగర్ధ వ్యవసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః అంటూ, నమశివాయ అంటూ పార్వతీ పరమేశ్వరుని స్తుతించి, ఓ స్వామి, నీకు తెలవని విషయం కాదు, అయినా సరే నా ద్వారా చెప్పిస్తున్నావు కాబట్టి, మగధ దేశంలో కుండిన అనే నగరం ఉంది. ఆ నగరంలో చారుమతి అనే ఒక ఉత్తమురాలు, ఒక పతివ్రత చక్కగా ఉంది. ఆమె ద్వారా ఈ పూజా కార్యక్రమం మీరు చేయించవచ్చు, ఆమెకు ఈ వ్రతాన్ని మీరు ఉపదేశం చేయించవచ్చు అని చెప్పారు. అలా చెప్పేసరికి పార్వతీ పరమేశ్వరులు, దేవతలు కూడా అందరూ కూడా చాలా సంతోషించారు. సరే, ఈ విధంగా జరిగింది. మరి కొంతకాలం జరిగింది. ఒక రోజున ఈ చారుమతీదేవి మరి అత్తమామల్ని, తల్లిదండ్రుల్ని, ఆ ఊళ్ళో వాళ్ళని అందరినీ కూడా వినయ విధేయతలతో చక్కగా చూచే ఉత్తమోత్తమైనటువంటి ఇల్లాలు. ఎవరికి ఏది అడిగితే అది సహాయం చేస్తూ, ఎవరికి ఏది కావాలో తెలుసుకుని తనకున్న దాంట్లో కొద్దిగా చక్కగా ఇచ్చి అందరి చేత కూడా మంచి మంచి ప్రశంసలు పొందుతూ ఉండేది ఈమె. అటువంటి చారుమతి ప్రతిరోజు కూడా మరి భర్తకు, అత్తమామలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా సపరిచర్యలు చేసి ఒక రోజున నిద్రిస్తూ ఉందామె. పగలంతా పనిచేసిన తర్వాత మరి సాయంత్రం రాత్రి ఆదమర్చి నిద్రపోతూ ఉంటారు. అటువంటి సమయంలో 1వ జాము గడిచింది, 2వ జాము గడిచింది, 3వ జాము, తెల్లవారుజామున అంటే 2:30 దగ్గర నుంచి బ్రాహ్మీ ముహూర్తం 3:30, 4:30 ఆ ప్రాంతం దాకా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిద్రలేస్తుంది. కాబట్టి ఆవిడ అదే సమయంలో, నిద్రలేచే సమయంలో ఒక్కసారి పార్వతీదేవి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో బాగా ఒక వృద్ధురాలయం కింద ఇంచుమించు ఒక 80-90 వయసున్నటువంటి ఒక స్త్రీ కింద దడదల్లాడుతూ, గదగద వణుకుతూ, మాట కూడా గదగద వణుకుతూ స్వప్నంలో ప్రత్యక్షమైందామె ఈ చారుమతి నిద్రిస్తోంటే. అలా ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను పార్వతీదేవిని, మరి నీవు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా చేసుకోవలసింది. ఆ వ్రత విధానం ఇది. ముందుగా విఘ్నేశ్వర పూజ, తర్వాత వరలక్ష్మి వ్రతము, ఆ తర్వాత తోరం కట్టుకోవడం, నవకాయ పిండి వంటలు కూడా నివేదనలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండాలి. తర్వాత అందరికీ కూడా ఉపదేశం చేయవలసింది. నీవు చేసే దేవతా కార్యక్రమాల వల్ల, నీ యందు ప్రేమ వల్ల, నీ యందు దయ వల్ల ఈ వ్రతం నీకు నేను ఉపదేశం చేస్తున్నాను. అంచేత శ్రావణ మాసంలో శుక్రవారం రోజున తప్పనిసరిగా చెయ్యవలసింది, సకల సౌభాగ్యాలు కూడా పొందవలసింది అని చెప్పి ఆ యొక్క స్వప్నంలో చెబుతోందిట ఆమె. ఈమె కూడా ఆమెలో లీనమైపోయి వెంటనే ఆ పార్వతీదేవికి నమస్కారం చేస్తోందిట.
నిద్రలోనే నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగంద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని చెప్పి ఆ అమ్మవారికి నమస్కారం చేస్తే వెంటనే అమ్మవారు ఆ స్వప్నంలోంచి అంతర్ధానమైపోయింది ఆమె. ఆ తర్వాత నిద్ర లేచింది ఈమె. ఒకసారి కళ్ళు తుడుచుకుంది. అయ్య బాబు, ఇదంతా కూడా స్వప్నంలో జరిగింది, అమ్మవారు కనపడ్డారు, ఏనాడో పూర్వజన్మ సుకృతం వల్ల నాకు ఇటువంటి స్వప్నం వచ్చింది అని చెప్పి వెంటనే లేచి ఆ తర్వాత వెలుగొచ్చిన తర్వాత ముందుగా భర్తతోటి తర్వాత అత్తమామలతోటి ఈ విషయమంతా కూడా చెప్పిందిటామె. నాకు స్వప్నములో పార్వతీదేవి ప్రత్యక్షమై ఇటువంటి వరలక్ష్మి వ్రతాన్ని చేయండి అని చెప్పి చెప్పారు. ఏం చేయమంటారు అని చెప్పి అడిగిందామె. అమ్మా, నీవు భక్తి ప్రపత్తులతో ఉంటావు కాబట్టి నీకు అమ్మవారు కనపడి చెప్పారు, ఆ విధంగానే చక్కగా చెయ్యి, ఏమీ అనుమానం లేదు, నీకు మేమంతా కూడా సహకరిస్తాం అని చెప్పి వీరంతా కూడా అభయం ఇచ్చారు. ఆమె చాలా ఆనందం పొంది ఇలాగే ఆషాఢమాసం వెళ్ళిన తర్వాత శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు శుక్రవారం నాటికి చారుమతీదేవి తన స్వగృహం అంతా కూడా చక్కగా పరిశుభ్రం చేయించి గోమయం ఆవు పేడ చేత చక్కగా అలికి పంచరంగుల ముగ్గులు కూడా పెట్టి ఒక నూతన వస్త్రం పరిచి బియ్యం పోసి కలసం పెట్టి ఆ తర్వాత నానాదిన పుష్పముల చేతను శ్రీగంధాది పరిమళ ద్రవ్యముల చేతను చక్కగా నవకాజ పిండి వంటలు కూడా సిద్ధం చేసుకుని నీరాజన మంత్రపుష్పములతో ధ్యానావాహనాది షోడశోపచార పూజములతో చక్కగా చేసి ఆ తర్వాత ఈమె వరలక్ష్మి వ్రత కార్యక్రమం చేసుకుంటున్నాము అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా పిలిచి మొట్టమొదటిసారిగా భూలోకంలో కుండిన అనే గ్రామంలో ఈ చారుమతి అనే మహాపతివ్రత ద్వారా మరి ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమం చేయడం జరిగింది. అలా చేసి పూజా కార్యక్రమం అయిన తర్వాత 9 గ్రంథులు ఉన్నటువంటి అంటే 9 ముడులు ఉన్నటువంటి తోరం చేతి కట్టుకుని ఆ వరలక్ష్మీదేవికి ప్రదక్షిణం చేసిందిటామె. అలా చేసేసరికి మొదటి ప్రదక్షిణం, రెండవ ప్రదక్షిణం, మూడవ ప్రదక్షిణం చేసేసరికి దగదగా మెరుస్తున్నటువంటి కంకణాలన్నీ కూడా చేతికి వచ్చాయి. మూడవ ప్రదక్షిణం చేసేసరికి మరి వారందరికీ కూడా సర్వాభరణ భూషితులయ్యారు. ఆ స్త్రీలందరి యొక్క భవనాలన్నీ కూడా సువర్ణమయమైపోయాయి. మొత్తం అన్నీ కూడా రథ గజ త్వరగాది వాహనాలతోనూ పరివారంతోనూ మహారాజ భవనాల్లా ప్రకాశించాయి. వారందరి యొక్క ఇళ్ళన్నీ కూడా మరి పూరిపాకలు, తాటేకిళ్ళు ఇటువంటివన్నీ కూడా మేడలు మిద్దులుగా మారిపోయాయి. ఇదంతా కూడా వరలక్ష్మి వ్రతము, వ్రత మాహత్యము అని చెప్పి అందరూ కూడా చూచుకున్నారు. చాలా సంతోషించారు వాళ్ళంతా కూడా, ఆడవారందరూ కూడా. ఆ మొదటి ప్రదక్షిణం చేయడంతో ఆ కాళ్ళ నుండి గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది. చూచుకోగా కాళ్ళకు అందులు కూడా కనిపించాయి, అంటే పట్టీలు కనిపించాయి. ఈ విధంగా చక్కగా జరిగాయి. ఆ వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా దక్షిణ తాంబూలాదులన్నీ కూడా ఇచ్చి వాయినాలు ఇచ్చి ఆ తరువాత ఆ వచ్చిన స్త్రీలందరికీ కూడా నాకు ఇలా స్వప్నములో పార్వతీదేవి ప్రత్యక్షమై చెప్పినటువంటి వరలక్ష్మి వ్రతం ఇది, ఈ వ్రత విధానాన్ని ఈ విధంగా చెయ్యాలి, మరి ఎవరైతే ఈ వ్రత విధానం చేస్తారో వారందరికీ కూడా ఇటువంటి సకలైశ్వర్యాలు కూడా కలుగుతాయి అని చెప్పి అందరికీ కూడా ఉపదేశం చేసి కథాక్షతలు ఇచ్చి పంపించింది. అక్కడి నుంచి ఈ వ్రతమంతా కూడా భూలోకమంతా కూడా ప్రసిద్ధి చెంది వివాహమైనటువంటి మొదటి సంవత్సరం లగాయితూ సౌమంగళిగా ఉన్నంతకాలం కూడా చక్కగా ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చక్కగా అందరూ కూడా చేసుకుంటూ ఆ వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి అందరూ కూడా పాత్రుడవుతూ ఉన్నారు. అంచేత ఇటువంటి వ్రత కథ అందరూ కూడా వినాలి. ఈ వరలక్ష్మి వ్రత కథను వినేవారికి చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వవాంఛలను కూడా సిద్ధింపజేసి ఆయురారోగ్య భోగభాగ్యవంతుల్ని కూడా చేసి
అనుగ్రహిస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానము లేదు అని చెప్పి నైమిసారణ్యంలో సూత మహర్షి ఆ శివునికాది మహర్షి అందరికీ కూడా తెలియజేశారు. ఆ శివునికాది మహర్షి అందరూ కూడా తలకో పక్కకి వెళ్ళి మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా ఈ వ్రత విధానమంతా కూడా తెలియజేశారు. అక్కడి నుంచి భూలోకంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు పౌర్ణమి ముందు 2 శుక్రవారాలు, మరి వారికి ఏవో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి తర్వాత 2 శుక్రవారాలు కూడా ఒక్కొక్క సంవత్సరం మరి ఈ శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో కూడా ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ వరలక్ష్మీదేవి దయ వల్ల సకల భోగభాగ్యాలన్నీ కూడా పొంది అందరూ కూడా సుఖంగా ఉండి తరించినటువంటి మహాపరమ పవిత్రమైనటువంటి వ్రతము. కాబట్టి ఇంతటి మహాపరమ పవిత్రమైనటువంటి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో, ఎవరైతే కథలు వింటారో, ఎవరైతే ప్రసాదాలు స్వీకరిస్తారో వారందరూ కూడా వరలక్ష్మీదేవి దయ వల్ల సకల భోగభాగ్యాలన్నీ కూడా పొంది అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు పుష్పం అక్షతలు కలస దగ్గర వేసి కాసిన నక్షత్రమే శిరస్సున వేసుకుని ఈ చెప్పే మంత్రం చెప్పించుకొని ఒకసారి కట్టుకోండి. చెప్పండి. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి అభివృద్ధించ సుసౌఖ్యం దేహిమే రమే. ఈ విధంగా తోరం కట్టుకోండి. పట్టు తోరం కట్టుకున్న తర్వాత వచ్చినటువంటి ఆడవారందరికీ కూడా వాయినాలు కానీ లేకపోతే పసుపు కుంకుమ తాంబూలం రవికెలగుడ్డ పండ్లు దక్షిణ పుస్తకములు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. అటువంటివన్నీ కూడా చక్కగా ఇవ్వండి. ఆ తర్వాత కూర్చోండి. ఒకసారి ఆశీర్వచనం అయిన తర్వాత మరి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ వ్రతం చేసుకుని ఆ వరలక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుదురు. కానీ ఈ ఆశీర్వచన రూపంలో అమ్మవారు మీకు సకల సౌభాగ్యాలు కూడా కలగజేస్తుంది. అంచేత నమస్కారం చేస్తూ ఉండండి. ఓం సత్యా సంతు సంతు సత్యా సత్యా సంతు యజమానస్య యజమానస్య సంతు సత్యా సత్యా సంతు యజమానస్య సంతు యజమానస్య యజమానస్య సంతు సంతు యజమానస్య కామాః కామా యజమానస్య సంతు సంతు యజమానస్య కామాః యజమానస్య కామాః కామా యజమానస్య యజమానస్య కామాః కామాజితి కామాః శ్రేయో వసీయ ఆయుత్ సంభూతం భూతం చిత్రః కేతు ప్రభానాభాన్ సంభాను జ్యోతిష్మాగుస్తేజస్వానాథ వగ్గుస్తపన్నభితపన్నో రోచనో రోచమానః శోభనః శోభమానః కళ్యాణః శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆయురారోగ్య మహదేశ్వర్యాభివృద్ధిరస్తు. శ్రావణ శుక్రవార వరలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఈ విధంగా చక్కగా పూజా కార్యక్రమం పూర్తయింది. మరి దక్షిణ తాంబూలాదులు ఇవ్వాలి కాబట్టి మరి ప్రత్యక్షంగా ఉంటే సరే, మరి పరోక్షంగా మీ దగ్గరలో లేము కాబట్టి దక్షిణ తాంబూలాదులు ఇవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మరి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా చక్కగా పంపించవచ్చు. అంచేత అందరూ కూడా వ్రత కార్యక్రమాలు చేసుకొని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొంది తద్వారా ఆ తాంబూలం మీరు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇదే నంబర్కి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా పంపించండి. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఈ వ్రతం గురించి చెప్పిన విధానం గురించి మీ మంచి అభిప్రాయాలు తెలియజేయండి. మీ సుజన విధేయుడు మీ రామం. ఈ లక్ష్మీ జ్యోతిష్య స్మార్త విద్యాపీఠం ద్వారా ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని అందించడం జరిగింది. మరలా వినాయక చవితికి కూడా ఇదే విధంగా వినాయక వ్రతకల్పం వ్రత విధానం అందించడం జరుగుతుంది. అందరూ కూడా విని చేసుకుందరు. కానీ ఒకసారి అమ్మవారిని ప్రార్థిద్దాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే స్వరపూజితే
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి. యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్సితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మ్యాష్టకమస్తోత్రం జపఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితః త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మేర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఈ వ్రతం గురించి చెప్పిన విధానం గురించి మీ మంచి మంచి అభిప్రాయాలు తెలియజేయండి. మీ సుజన విధేయుడు మీ రామం. ఈ లక్ష్మీ జ్యోతిష్య స్మార్త విద్యాపీఠం ద్వారా ఈ వరలక్ష్మి వ్రత విధానాన్ని అందించడం జరిగింది. మరలా వినాయక చవితికి కూడా ఇదే విధంగా వినాయక వ్రతకల్పం వ్రత విధానం అందించడం జరుగుతుంది. అందరూ కూడా విని చేసుకుందరు. కానీ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.